హాయ్ గైస్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఐసెట్ 2020కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని సంబంధించి డేట్స్ మనకి రిలీజ్ చేశారనమాట. సో ఫైనల్ ఫేజ్ సంబంధించి మన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం వీడియోలో అయితే మాత్రం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ సంబంధించి అయితే మాత్రం రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజుతో మనకి ఓపెన్ అయితే కాబోతున్నాయండి. సో ఎవరైతే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వాళ్ళైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతో పాటు దానికి సంబంధించి మనకి డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అనమాట ఉంటుంది. వెరిఫికేషన్ అయితే మాత్రం మనకి రేపటి నుంచి జరుగుతుందండి. ఆన్లైన్ లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మంత్ అంటే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 6 వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా మనకి ఆన్లైన్ లో వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత అంటే సెప్టెంబర్ 5 నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో దాంతో పాటు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట. అంటే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టిన తర్వాత ఏమైనా చేంజ్ చేయాలనుకున్నట్లయితే మీరు 9th చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేవి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 వరకు పెట్టొచ్చు. చేంజింగ్ అనేది మనకి సెప్టెంబర్ 9 చేయొచ్చండి. సో దాంతో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది సెప్టెంబర్ 11th రాబోతుంది. దాంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి ఎప్పుడంటే సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు కాలేజ్కి అయితే వెళ్ళి 11th నుంచి 13th వరకు కూడా మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళలోని సో ఎవరైతే ఓసీబీసీ ఉంటారో వాళ్ళకి 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది అనమాట. సో అలాగే ఇవన్నీ కూడా మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో కౌన్సిలింగ్ లో అయితే మాత్రం అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గర అయితే ఉండాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని. సో ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో అందులో కొన్ని మ్యాండటరీ, కొన్ని అయితే నాన్ మ్యాండటరీ అనమాట. సో అన్ని కూడా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పేసి, ఏ కోర్సెస్ మీరు పాస్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే పక్కన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది అనమాట. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దాంతో పాటు మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ పేమెంట్ సక్సెస్ అయింది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ప్రెసెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే మాత్రం అప్లికేషన్ ఫామ్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. రిజిస్ట్రేషన్ వీడియో కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అంటే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి పక్కన కనిపిస్తున్న ఐకాన్ బటన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సంబంధించి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.